ప్రైజ్ లోనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. మరి సమయంలో ప్రభా నా తండ్రి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అనే సాక్ష్యం గురించి, సత్యం గురించి నాయనా ప్రభా నా తండ్రి నీ సన్నిధానంలో మేము మాట్లాడుతుండగా ఎంతమంది అయితే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డ గర్భం ఈరోజు తెరవబడును గాక అని యేసు నామములో ప్రార్థన తయారు వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లోనండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ప్రైజ్ ది లార్డ్. అవునండి, మరి మాట వినంగానే చాలామంది సంతోషిస్తున్నారు కదా. అవును, దేవాది దేవుడు నాకిచ్చిన గర్భఫలానికై వందనాలు, దేవాది దేవుడు నాకిచ్చిన బిడ్డలకై వందనాలని ఎంతమంది ఈరోజు సంతోషంగా ఉన్నారో, మరి ఎంతమంది అయితే ఈరోజు ఇదిగో నాకు బిడ్డలు లేరని బాధపడుతున్నావా బిడ్డ, ఇదిగో నాకు ఇంకా మనవరాళ్ళు కలగలేదని నువ్వు వేదన కలుగుతున్నావా, ఇదిగో ఈరోజు దేవాది దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇదిగో ఈరోజు నువ్వు చేసిన ఆ ప్రార్థనకి, ఈ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి కీర్తనకారుడు రాసిన 127వ అధ్యాయము మరి 3 నుండి 4 వచనాలు మనం స్పష్టంగా చూసినప్పుడు ఈరోజు నేను ఒక కొత్త ఆత్మ, అది కేవలం మరి మనకి పుట్టవలసిన బిడ్డల విషయంలోనే మాత్రమే కాదు, ఇంకా ఎన్నో విషయాలలో మనకి ప్రాబ్లం కలుగుతూ ఉంటుందండి. అవును, సువార్తలో మరి సేవ చేసే వారి విషయంలో ఇదిగో నా పరిస్థితి భయంకరంగా ఉంది, ఫలం అనేది నేను చూడట్లేదు అని చెప్పేసి బాధపడేవారు కూడా ఉంటారండి. నిజమే, ఫలం అనేది దేవుడి నుండే. కానీ ఈరోజు ప్రత్యేకంగా గర్భఫలము గురించి ఈ లోకంలో మరి మనమందరము కూడా గర్భఫలముగా ఉన్నామండి. అవును, మనమందరము కూడా గర్భఫలము. మరి ఆ గర్భఫలము, ప్రతి గర్భఫలము అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మరి దేవుని బహుమానంగా మనము తెలుసుకోగలగాలి అనేది ఈరోజు దేవాది దేవుడు నా ద్వారా మీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఈ మాటని మీ దగ్గరికి తీసుకురావడానికి నేను ఎందుకు ధైర్యం చేస్తున్నానంటే ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడండి. ఈ విషయంలో, ఈ గర్భఫలం విషయంలో, ఇదిగో ఈ బహుమానం అనే విషయంలో, ఈ శ్రేష్టమైన బహుమానం అనే విషయంలో దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి నేను మీతో కూడా మాట్లాడడానికి ఇష్టపడి ఉన్నానండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆరంభిద్దామా. కీర్తనకారుడు రాసిన 127వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు ఒకసారి చదివినప్పుడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాలముల వంటి వారు, వారితో తన అమ్ముల పొద నింపుకొనిన వాడు ధన్యుడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక్క మాట జ్ఞాపకం చేసుకుంటే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రైజ్ ది లార్డ్. నేను మొత్తం అధ్యాయం చదవట్లేదు, కానీ ఒకే మాట మీద ఈరోజు ధ్యానించాలనుకుంటున్నాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలం అండి, యెహోవా ఇచ్చు బహుమానం. ఎలాంటి గర్భఫలము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అనేది చూస్తే మరి కీర్తనాకారుడు 139వ అధ్యాయంలో 13 నుండి 16 వచనాల వరకు చూసినప్పుడు అక్కడ కీర్తనకారుడు తన గురించి, తను రూపించబడిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ తను మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ఒకసారి మరి ధ్యానిద్దామండి. నా అంతరింద్రములను నీవు కలగజేసి ఉన్నావు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును నేను చూడగా నాకు భయము, ఆశ్చర్యమును కలగజేస్తుంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు, చూడండి ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ మాట జాగ్రత్తగా మరి వినాలని ఈరోజు దేవుని నామంలో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఏంటి అంటే, నేను రహస్యమందు పుట్టిన వాడను, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మించబడిన వాడను, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ దావీదు మహారాజు తన గురించి, తను ఎలా తన తల్లి గర్భంలో రూపించబడిన ఉన్నాడో మరి ఆ విషయం అయితే తనకి తెలియదు, కానీ దాని గురించిన సత్యాలు గ్రహించుకొని మరి ధ్యానిస్తున్నప్పుడు మరి తను మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో నేను రహస్యమందు పుట్టిన వాడను, ఇదిగో నా పుట్టుకని జ్ఞాపకం చేసుకుంటే, ఆలోచన చేస్తే అది నాకు ఆశ్చర్యమును అలాగనే భయమును కలగజేస్తుందని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను పిండముగా ఉండగానే, హల్లెలూయా, నీ కన్నులు నన్ను చూసానని చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎంతమంది భార్యాభర్తలు ఈరోజు నా వాక్యాన్ని వింటున్నారో మీతో నేను ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. ఇది నిజంగా చాలా చక్కటి మాట అండి, చక్కటి సత్యం అని గ్రహించండి. ఇదిగో మీరు
మీరిద్దరు ఏకమవుతున్నప్పుడు మీరు చెప్పగలిగారా? ఒకవేళ మీకు ఆల్రెడీ బిడ్డలు ఉంటే సంతోషం అండి, బిడ్డలు లేకపోయినానో పర్వాలేదు, దేవుడు ఇవ్వబోతున్నాడు, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈరోజు చెప్పబోతున్న మాట ఏంటి అంటే, ఇదిగో మీరిద్దరు మరి ఆ పవిత్రమైన మరి ఆ బంధంలో మీరు ఏకమవుతున్నప్పుడు, అవునండి, శరీరానుసారంగా మీరు ఏకమవుతున్నప్పుడు మీరు చెప్పగలుగుతున్నారా? నీ భార్య చెప్తుందా? నీవు చెప్పగలుగుతావా? నువ్వు ఒక బిడ్డనికి మరి జన్మనివ్వబోతున్నానని చెప్పలేమండి, చెప్పలేము. మీరైతే కలుస్తారు, అపవిత్రమైన బంధంలో మీరు కలుస్తారు, కానీ దేవాది దేవుడు మాత్రం ఆ సమయాన్ని, ఆ క్షణాన్ని ఆయన చూస్తూ ఇదిగో నీకు ఇవ్వాల్సిన గర్భఫలాన్ని మరి ఆయన మరి ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఆయనే ఆ సమయంలో, మరి ఏ సమయమో ఆయనకు మాత్రమే తెలుసు, ఆ తగిన సమయంలో మరి ఆ విత్తనాన్ని, ఆ బహుమానం అనే విత్తనాన్ని నీ ద్వారా ఇదిగో నీ భార్య గర్భంలో పెడతాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అంత మాత్రమే కాదు, అప్పుడు నీకు తెలుస్తుందా అంటే తెలియదండి, అసలు తెలీదు. కానీ మరి ఎప్పుడైతే మరి నీ భార్య కానీ అంటే నువ్వు గర్భవతి అని తెలుసుకున్నప్పుడు మరి దేవాది దేవుని సత్యము మరి ఆయన నీకు ఇచ్చి ఉన్నాడని నువ్వు గ్రహించగలుగుతావు. ఎప్పుడు అంటే ఒక నెల తర్వాతనో మరి మెల్లిగా మనకి తెలుస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. కానీ పుట్టినది మొదలుకొని ఇదిగో పిండముగా ఇదిగో ఆ విత్తనాన్ని మరి ఇదిగో భర్త ద్వారా భార్యలోనికి రిలీజ్ అవుతున్నప్పుడు మరి దేవాది దేవుడు పెడుతున్న సంగతి దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే భూమికి పునాదులు వేయక ముందుగానే ఇదిగో భూమిని సృష్టించే ముందుగానే నీ పుట్టుకని తెలుసుకున్న దేవుడు, ఇదిగో నీ గురించి గ్రహించిన దేవుడు, ఇదిగో దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇది చాలా సెన్సిటివ్ విషయం అండి. చెప్పడానికి నా జ్ఞానము సరిపోదు, నా మాటలు సరిపోవు, కానీ ఆయనను చెప్పడానికి మరి నేను ఇష్టపడుతున్నాను. ఏంటి అంటే ఇదిగో ఆ సమయంలో దేవాది దేవుడు మనల్ని ఇదిగో మన బిడ్డల్ని ఇదిగో మనకి ఇవ్వబోతున్న ఆ గర్భఫలాన్ని, అది ఎవరైనా సరే అండి, ఏ మనిషి పుట్టుకైనను మరి ఈ రకంగానే ఈ రీతిగానే జరిగినది. కాబట్టి అవునండి, ఆదాము అవ్వ తప్ప మిగతా వాళ్ళందరి జీవితంలో మరి జరిగిన ఈ గొప్ప సత్యము ఇదేనండి. దేవాది దేవుడే ఆ బీజాన్ని, ఆ విత్తనాన్ని, ఆ బహుమానాన్ని ఆ తల్లి గర్భంలో మరి తండ్రి ద్వారా పెడుతున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకోసమే నేను చెప్తాను ఏంటి అంటే, పుట్టినది మొదలుకొని తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని మరి అంతము వరకు, బూదిగంతముల వరకు, అంత మాత్రమే కాదు ఇదిగో యుగ సమాప్తి వరకే కావచ్చు, లేకపోతే నువ్వు జీవించినంత కాలము ముదిమి వచ్చే వరకు మరి ఆయన చూచుకునే దేవుడండి. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే పోతారండి, కానీ దేవుడు మాత్రం నిన్ను సృష్టించి ఉన్నాడు. కాబట్టి మరి దేవాది దేవుడు నిన్ను పట్టుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పుట్టించాడు. కాబట్టి నీవు ఆ మరణంలోనికి వెళ్ళేంత వరకు నీలోనే ఉంటాడమ్మా. అది మనకి తెలియనంత మాత్రాన ఇది అసత్యం కాకుండా పోదు. కానీ మరి తెలుసుకోగలిగిన నువ్వు ధన్యుడివి, తెలియలేకపోతే తెలుసుకోమా అని ఈరోజు బ్రతిమలాడుతున్నాను. అవును, ఆ రీతిగా గర్భఫలము అనేదాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మరి ఈ భూలోకంలో ప్రతి జంటకి దేవుడు ఇస్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మరి ఒక్కసారి ఆలోచించేస్తే, నేను నా తల్లిదండ్రులకి గర్భఫలంగా ఉన్నాను, నిజమే, నా తల్లిదండ్రులకి నేను గర్భఫలమునే, కానీ అంత మాత్రమే కాదు, నేను దేవుడిచ్చిన బహుమానంగా ఉన్నాను. అంటే ఈ రోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు గర్భఫలము మాత్రమే కాదు, నువ్వు దేవుని యొక్క శ్రేష్టమైన బహుమానంగా ఇవ్వబడిన ఒక వ్యక్తివిగా మరి నీ తల్లిదండ్రులకి ఇవ్వబడి ఉన్నావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బహుమానం అంటే ఎలాంటి లోపం ఉండదు కదండి, ఎలాంటి నెగిటివ్స్ ఉండవు, ఎలాంటి మరి ఆలోచన చేస్తే బహుమానం అనేది శ్రేష్టమైనది ఉంటుంది. కానీ మరి ఎందుకు మరి కొంతమంది బిడ్డలు మరి పుట్టుకలోనే ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు, మరి నోరు లేని వారిగా, కుంటి వారిగా, గుడ్డి వారిగా, మరి విపరీతమైన అనారోగ్య పరిస్థితుల్లో ఎందుకు పుడుతున్నారు అంటే దానికి నాకు జవాబు లేదు. కానీ ఏ బిడ్డ అయినా సరే, ఏ బిడ్డ అయినా సరే, ప్రతి బిడ్డ, పుట్టిన ప్రతి బిడ్డ కూడా దేవుడిచ్చే బహుమానం అని నేను నమ్ముతున్నానమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ కాలంలో ఎలా తయారయ్యారంటే మనుషులు, ముఖ్యంగా మరి జంటలు అంటే భార్యాభర్తలు అనేవాళ్ళు, ఇదిగో ఒకప్పటి కాలంలో ఎంతో మందిని కన్నారండి, 10 మందిని కన్నారు, మరి 20 మందిని కూడా కన్నవారు ఉన్నారు గతంలో. మరి ఇప్పటికి వచ్చేసరికి మరి మొన్నటి వరకు 3 అన్నారు, ఇప్పుడు 2 అంటున్నారు. మరి ఇప్పుడు చూస్తే ఈ ప్రజెంట్ కాలంలో ఒక్కరిని కనేసరికి వాళ్ళకి అలసట వస్తుంది, ఒకరిని పెంచే లోపల ఇంకా రెండో సంతానం గురించి ఆలోచించడం కూడా ఇష్టం లేని పరిస్థితిలో ఉన్నారు. అంటే అది వారి బలహీనతనా లేకపోతే వారికి ఇష్టం లేదా అనేది నాకు తెలియదు. కానీ అమ్మో, ఒక్కరినే చూసుకోలేకపోతున్నాం, ఒక్కరికి సంపాదించి పెట్టుకుంటే చాలు, మరి ఈ ఒక్కరిని బాగా చూసుకుంటే చాలని కొంతమందికి పాజిటివ్ ఆలోచనలు, కొంతమందికి నెగిటివ్ భయం అంటే లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి భయంతో కూడిన ఆలోచనలే కావచ్చు. కానీ గర్భఫలం అనే బహుమానాన్ని వారు పొందుకోలేక ఒక్క సంతానంతోనే, 2తోనే మరి ఆపివేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పర్వాలేదండి, మరి ఏ
ఏది ఏమైనా కానీ దేవాది దేవుడి ఆలోచన అయితే అది కాదండి. ఒకరు ఇద్దరు అనేది దేవుని ప్రణాళిక కాదు. ఆయన ఎంతమందిని మరి ఒక జంటకి ఇవ్వాలని ఉద్దేశించాడు, అంతమంది భూమి మీద రావాల్సిందే ఉంది అనేది నా ఆలోచన, మరి నా తలంపులండి. మరి ఏదేమైనాను మరి నేను ఒక మాట చెప్తున్నా, దీనికి సత్యం అంటే ఎందుకు దేవాది దేవుడు ఈ ఆశ కలిగి ఉన్నాడు, ఏ రీతిగా విస్తరించాలనే ఆశ కలిగి ఉన్నాడు అనేది చూస్తే ఆది కాండం నుండి మనం మొట్టమొదటిగా చూసినప్పుడు 1వ అధ్యాయం 26-27 వచనాలు చూసినప్పుడు అయినను, అంటే ఆదాముకి ఇచ్చిన వాగ్దానమైనను, మరి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమే కావచ్చు, మరి మధ్యలో నోవా గారికి ఇచ్చిన వాగ్దానమే కావచ్చు. చూడండి, నోవా కాలంలో చూసినప్పుడు పెద్ద ప్రళయం వచ్చిందండి. అది మనకి తెలిసిందే కదండి. ఆ ప్రళయ కాలంలో జరిగిన సంఘటన ఏంటంటే తను సృష్టించిన ప్రతి మానవాళిని నాశనం చేసేసాడు. ఒక నోవా గారిని, అలాగే తనతో పాటుగా ఉన్న మరి మిగతా తన సంతానాన్ని, తన భార్యని తప్ప, మరి ఆ ఎనుమండూరిని తప్ప అందరినీ కూడా తను సృష్టించిన ప్రతి బిడ్డను, మరి ప్రతి గర్భఫలాన్ని ఆయన నాశనం చేయడం జరిగింది. అంతటితో దేవాది దేవుడు ఆగలేదు. మరి ఈ నోవాకి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఇప్పటివరకు సృష్టించిన సృష్టిని నాశనం చేసిన కారణం ఏంటో నీకు తెలుసు. వాళ్ళందరూ పాపంలో ఉన్నారు కాబట్టి మరొక్కసారి శుద్ధీకరణ ప్రాసెస్ కోసం వారందరినీ నాశనం చేస్తున్నాను. నీ ద్వారా నీతి నెలకొల్పునట్టు, నీ ద్వారా పరిశుద్ధత వచ్చినట్టు, నీ ద్వారా మరి ఇక మీద పుట్టబోయే సంతానము నాకు ఇష్టమైన బహుమానంగా శ్రేష్టంగా జీవించలాగన ఇదిగో నేను మరి ఈ రకంగా మరి పెద్ద వర్షాన్ని నేను మరి అనుమతిస్తున్నాను. ఆ తర్వాత నువ్వు చూస్తావు, ఎలా చూస్తావు తెలుసా, ఆ గొప్ప సంతానాన్ని మరలా చూస్తావని చెప్తాడు. అంటే ముందు సంతానం కంటే ఎక్కువ, అంటే ముందు జనాల కంటే ఎక్కువ, ఆ ప్రళయానికి ముందు ఉన్న జనం కంటే అత్యధిక జనాన్ని మరి నీ ద్వారానే ఆరంభిస్తానని చెప్పేసి మరి ఆది కాండము 9వ అధ్యాయము మరి 1వ వచనంలో క్లియర్గా చెప్తున్నాడు. ఏమంటాడు అంటే దీవిస్తాడు, బీ ఫ్రూట్ఫుల్, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మరి భూమిని నింపండి అని చెప్పేసి ఆశీర్వదిస్తాడండి. ఎవరిని? నోవాని, తనకిచ్చిన 3 కుమారులని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, నేను ఆలోచన చేసినప్పుడు ఎలా 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 నింపమంటున్నాడు ఇక్కడ, ఫిల్ ద ఎర్త్. ఏ రకంగా అండి? మరి దేవాది దేవుడైతే ఆల్రెడీ సృష్టించండి, ఎవరిని? మనిషిని సృష్టించాడు. ఆ తర్వాత తన భార్య అయిన అవ్వను సృష్టించాడు. వారి ద్వారా సంతానం అనేదాన్ని మరి ఏర్పాటు చేశాడు. మరి జాగ్రత్తగా గమనించండి, ఈ రోజులలో ఈ కాలంలో డాక్టర్స్ నిజమే మరి వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి, మరి దేవాది దేవుడు ఇచ్చిన జ్ఞానమే అండి, మరి వారికి మరి అది పరలోకం నుండి ఇవ్వబడకుండా అదైతే వారికి రాలేదు. కానీ ఆ జ్ఞానాన్ని మరి వారు ఎలా అంటే మరి కృత్రిమ మరి సంతానాన్ని వారు తయారు చేస్తున్నారు. మరి అద్భుతమైన రీతిగా బిడ్డలు పుడుతున్నారండి. అందులో తప్పు ఆ పాపం ఉందా అనేది ఈరోజు నేను తీర్పు తీర్చట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఏ రకంగానూ బిడ్డ పుట్టింది అంటే మరి అది ఏ ప్రక్రియ ద్వారా, మరి ఏ పరిస్థితుల ద్వారా, ఇదిగో ఏ పాపము ద్వారా అయినను, చూడండి, పాపము అడల్టరీలో పుట్టిన బిడ్డ అయినను మరి ఏ దేవుని బహుమానం అని ఈరోజు నేను ధైర్యంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అవునండి, ఇది సత్యము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అనే మాట నిజమైన సత్యం అండి. ఇది అబద్ధం అని మీరు అనుకుంటే నన్ను క్షమించండి, కానీ ఇది నిజమని చెప్తున్నాను. ఎవరైనాను ఎలా పుట్టినను దేవుడి ఆజ్ఞ లేకుండా డాక్టర్స్ జ్ఞానం ఇస్తారు, డాక్టర్స్కి జ్ఞానం ఉండొచ్చు, ఆ జ్ఞానాన్ని వాళ్ళు పాటించవచ్చు, కానీ ఆ బిడ్డకు కూడా దేవుని బహుమానం అని నేను నమ్ముతున్నాను, మీతో చెప్తున్నాను. అంత మాత్రమే కాదు, పాపము వలన పుట్టిన బిడ్డలు కూడా, అవునండి, పాపము చేసినప్పుడు మరి పుట్టిన బిడ్డల్ని తండ్రులు మరి వారు ఏం చేస్తున్నారంటే చెత్తబుట్టలో పడేస్తున్నారు, వాళ్ళని అనాథలుగా విడిచిపడేస్తున్నారు. మరి అసలు వాళ్ళని కొంతమంది అయితే మరి చంపేస్తున్న రోజులు అనేవి మరి ఒక్కసారి మరి ఆలోచన చేస్తారా? వారు కూడా గర్భఫలం అండి, వారు కూడా బహుమానం అండి అనే సత్యాన్ని మీరు మర్చిపోతున్నారు. మీరు ప్రేమించలేకపోతున్నారు. అలాంటి సంతానం ఒకవేళ భూలోకంలో జీవిస్తుంటే, ఇదిగో మరి నీకు చుట్టుపక్కల వారే కావచ్చు, నీకు తెలిసిన వారే కావచ్చు, అమ్మా నువ్వే కావచ్చు, అలాంటి సంతానమై ఉంటే ఇదిగో ఎంతోమందిని నశయించుకుంటున్నారేమో. ఇదిగో నీ తల్లి అలాంటిది, ఇదిగో నీ బిడ్డ నీ తండ్రి అలాంటి వాడు, ఇదిగో నీకు తండ్రి ఎవరో నీకు తెలియదనే సంతానంగా నువ్వు ఉన్నావేమో. దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా అయ్యా, ఏంటి తెలుసా నాన్న, ఇదిగో నువ్వు దేవుని గర్భఫలమై ఉన్నాము. అవును, నీ పుట్టుకకి కారణం ఏదైనా, ఏ పరిస్థితి ద్వారా నువ్వు పుట్టి ఉన్నాను, దేవాది దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడంటే నేను ఒక గర్భఫలముగా చూస్తున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ లోకానికి, హల్లెలూయా, ఈ లోకానికి పంపబడిన ఒక శ్రేష్టమైన బహుమానంగా నిన్ను దేవుడు పిలుస్తున్నాడమ్మా. ఇరుగో అది ఆ సత్యాన్ని నువ్వు గ్రహించినలా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ఆరంభిస్తావని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు ఎంతమంది చేత తృణీకరించబడ్డావో, ఎంతమంది చేత మరి నువ్వు కాదనుకున్నావు. చిన్ననాటి నుండి నీ పెరుగుదల అనేది ఎక్కడ పెరిగిందో, ఒక అనాథ బిడ్డగా ఒక అనాథాశ్రమంలో నువ్వు పెరిగి ఉన్నావో, అసలు నీకంటూ అసలు ఏమీ లేక పెరిగి ఉన్నావో, అసలు నీ గతి, నీ స్థితి, నీ పుట్టుక రహస్యమే నీకు తెలియదా? కానీ దేవాది దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇదిగో ఇది సత్యము, ఇది నిజం, ఇదిగో మనుషులను బట్టి కాదు, దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు దేవుని గర్భఫలమై ఉన్నావు, నువ్వు
నువ్వు దేవుని బహుమానమై ఉన్నావు కాబట్టి నువ్వు శ్రేష్టమైన వాడిగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను బలపరుస్తున్నాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు, నీ ద్వారా ఎంతో మందిని దీవించడానికి, ఎంతో మందిని ఆశ్రయించడానికి, ఎంతో మందిని ఆదరించడానికి, ఎంతో మందికి ఆశ్రయం వేయడానికి నిన్ను విలువ పెట్టి కొని ఉన్న నీ దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు లేసి దేవుని కోసం జీవించమని దేవాది దేవుడు ఈరోజు నిన్ను ప్రేరేపిస్తున్నాడమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అంత మాత్రమే కాదు, ఇదిగో చూడండి, మరి నేను మాటల్లో చెప్తా ఉన్నాను, ఇదిగో మరి గర్భఫలం అంటే ఎవరెవరు ఉంటారు అంటే మన తల్లిదండ్రులు ఉంటారు, మన చుట్టుపక్కల వారు ఉంటారు. హల్లెలూయా, అంత మాత్రమే కాదు, నీ శత్రువులు కూడా ఉంటారమ్మా. ఇదిగో జాగ్రత్తగా, నీ శత్రువులు కూడా దేవుడిచ్చిన గర్భఫలమే, వారు కూడా దేవుడిచ్చిన బహుమానమే. ఇదిగో నీ కొలీగ్సే కావచ్చు, నీ పైన వారే కావచ్చు, నీ కింది వారే కావచ్చు, నీతో మాట్లాడుతున్న వారే కావచ్చు, నీతో ప్రయాణం చేస్తున్న వారే కావచ్చు, ఇదిగో నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకో, వారందరూ కూడా దేవుని బహుమానముగానే ఉన్నారండి. ఇదిగోండి, ఈ సత్యం నువ్వు గ్రహిస్తే దేవుని బహుమానమైన వారు ఒకవేళ వారు తెలిసి తెలియకుండా తప్పులు చేసిన దేవుడు మాత్రం తన వారిని మనందరినీ బహుమానంగా చూస్తున్నాడు. కాబట్టి మనము ఈ రీతిగానైనా ఇదిగో వీరు కూడా దేవుని బహుమానమే కదా, వీరి కోసం కూడా దేవుడు ప్రాణం పెట్టి ఉన్నాడు కదా అనే సత్యం నువ్వు తెలుసుకుంటే వారి శత్రువులైనా, ఇదిగో నీ శత్రువులైనా వారిని నువ్వు ప్రేమిస్తావని దేవాది దేవుడు ఈరోజు ఒక సత్యాన్ని మీకు బయలుపరుస్తున్నాడండి. అవును, మనం ఎంతో మందిని ప్రేమించలేకపోతాం, కొంతమంది చేత మరి మనము హింసించబడో, లేకపోతే మాటల చేత హింసించబడో, అవమానించబడో మనం వారిని మరి ప్రేమించలేము, వారి వైపు చూడలేము, వారిని తలుచుకుంటేనే మనకి కోపాగ్ని అనేది వస్తుంది. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వారు కూడా అవును నేను హింసించారే కావచ్చు, నేను పట్టారే కావచ్చు, నేను మరి నీతో ఆడుకుంటున్నారే కావచ్చు వాళ్ళు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసమ్మా, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, వారు కూడా గర్భఫలం అనేది చెప్తున్నాడు. ఎవరి గర్భఫలం అండి? దేవాది దేవుడిచ్చిన గర్భఫలమే. మాది డాక్టర్స్కి అసాధ్యం అండి, ఇది ప్రాణం పోయిట అనేది డాక్టర్ల వల్ల కానే కాదు, కేవలం దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ విత్తనాన్ని, దేవుడిచ్చే విత్తనాన్ని వాడుకొని వారు గొప్ప కార్యాలు చేస్తున్నారేమో, కానీ గర్భఫలం మాత్రం దేవుడిచ్చిన బహుమానం అని మనం తెలుసుకోగలగలమా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ అవును నేను మళ్ళీ అంటున్నాను, ఒకవేళ నువ్వు అడల్టరీ అంటే మరి వ్యభిచారంలో పుట్టిన వాడివైతే, దానివైతే మరి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అవును నీ పుట్టుక భయంకరమైందే కావచ్చు, నీ పుట్టుక వలన శాపాలు పాపాలు వచ్చి ఉంటాయేమో, కానీ దేవాది దేవుడు మరి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈరోజు నీ దేవుని వైపు తిరిగితే నీ పుట్టుక జీవితమే మారిపోతుంది. ఇదిగో నీ పాతది గతించిన సమస్తము నూతనమైన అన్నట్టుగా ఇదిగో నీ శాపాలన్నీ, నీ పాపాలన్నీ కొట్టివేయబడతాయని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో నువ్వు దేనికి సంబంధించిన వాడవు, ఏ ఊరికి సంబంధించిన వాడవు అని నువ్వు అనుకుని బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి సంబంధించిన, దేవుని చేత ఇవ్వబడిన శ్రేష్ఠ బహుమానం అని మరొక్కసారి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవాది దేవుడు మాత్రమే నీకు జన్మనివ్వగలడు, ఆయన మాత్రమే నీకు జన్మనిచ్చాడు. అవును, ఆ పరిస్థితి ఏదైనానో ఎలా అయినానో దేవుని ఉద్దేశపూర్వకంగానే నువ్వు ఈ భూమిలోకి వచ్చి ఉన్నావు. కాబట్టి మరి ఆ సత్యమే నేను ఏలను గాక ఈ రోజు నుండి ఏ అబద్ధపు సాక్ష్యము నిన్ను బాధ పెట్టకుండా నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, కాబట్టి నువ్వు బలపడమని దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. ఇదిగో ఇంకొక మాట కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది శ్రేష్ఠ, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నానమ్మా మిమ్మల్ని. ఇదిగో నేను గర్భఫలం అంటే నిజంగా కనని వారి గురించి మాత్రమే, అంటే ఎవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో వారి కోసము మాత్రమే నేను బలపరచడానికి రాలేదు. ఆల్రెడీ పుట్టిన మనము ఎంత వేదనకి గురవుతున్నామో ఈ వేదన నుండి తప్పించేవాడు ఎవరు? యేసు ప్రభు, ఆయన సత్యము తప్ప ఇంకేది కాదు. కాబట్టి ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చానండి. ఒక్కసారి దావీదు రాసిన కీర్తన 51వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి ధ్యానిద్దామా. మరి జాగ్రత్తగా వినండి. ఇందులో నేను ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాను. ఈ సత్యము ఎంతవరకు నిజమో అనేది నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజమండి, సత్యం ఎప్పుడు మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. కాబట్టి ఈ సత్యం మనల్ని స్వతంత్రంగా చేసింది, నన్ను స్వతంత్రాలుగా చేసింది, కాబట్టి మిమ్మల్ని కూడా స్వతంత్రాలుగా చేస్తుందని నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారు రాసిన 51వ అధ్యాయం 5వ వచనం క్లియర్గా చూస్తే అక్కడ దావీదు మహారాజు అయితే తను చేసిన పాపాల గురించి ఒప్పుకుంటున్నాడు. తను చేసిన అంటే బెత్షెబాతో తను చేసిన పాపాల గురించి ఒప్పుకుంటూ తన పాత రోత స్థితిని కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అది అంటే, అయ్యా ఇగో 5వ వచనంలో, నేను పాపంలో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి ఉన్నది అంటున్నాడు. నిజమే, మనమైతే ఈ వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించిన ఏమనుకుంటామంటే మనిషి జన్మము అది పాపంతో కూడినది. ఎందుకంటే ఆదాము నుండి వచ్చిన పాపం, ఆదాము నుండి వచ్చిన తరతరాల పాపం శాపాన్ని బట్టి ప్రతి పుట్టిన మనిషి పాపంలో ఉన్నాడు. కాబట్టి ఆ మాట గురించి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడేమో అని నేను కూడా కొన్ని రోజులు అనుకున్నానండి. మరి మీరు కూడా అనుకుంటుండొచ్చు. నిజమే, అది అబద్ధము కాదు, నిజమే. పుట్టుక చేతన మనమందరం లోకంలో ఉన్న ప్రతి బిడ్డ మరి ఆదాముకి సంబంధించిన పాపం మనలో ఉంటది. కాబట్టి మనమందరము పాప
గర్భఫలంగానే ఉన్నాము. కానీ ఈ పాపం ఎలా పోతుంది అని అంటే, మరి ఈ పుట్టుక పాపం అనేది ఎలా పోతుంది మనలో అంటే 2 విధాలండి. ఒకటి, తల్లిదండ్రులుగా మరి బిడ్డల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి బిడ్డల్ని తీసుకొచ్చి మరి ప్రతిష్ఠిస్తారు, డెడికేట్ చేస్తారని. దానివల్ల కూడా మరి ఆ బిడ్డ పాపం నుండి మరి తప్పించబడుతుంది. అంత మాత్రమే కాదు, అంటే దేవుని అస్తములకి వారిని ఆ బిడ్డని సమర్పించడం జరుగుతుంది. అంత మాత్రమే కాదండి, ఇంకొకటి కూడా ఏంటంటే ఎప్పుడైతే ఆ బిడ్డ మరి పెరిగి పెద్దవాడు అవుతాడో, అంటే ఆ పెరిగిన తర్వాత మరి దేవుణ్ణి తెలుసుకొని నిజ రక్షకుడు ఎవరో తెలుసుకొని తన హృదయాంతరంగంలోకి యేసు ప్రభుని తన రక్షకుడిగా మరి అంగీకరించినప్పుడు, తండ్రిగా దేవునిగా అంగీకరించినప్పుడు పాత రోత జీవితం పాతది గతించను అని చెప్పినట్టుగా మరి నూతన సృష్టిగా బిడ్డ తన అంతరంగంలో తన జీవితంలో తన అవునుండే తన సమస్తంలో ఆయన పొందుకుంటాడు. కాబట్టి అప్పుడు పాత ఆ రోత మరి జీవితం పాపానికి ఎలాంటి పొత్తు అనేది ఆ బిడ్డలో ఉండదండి. మరి ఆ సమయంలో తల్లిదండ్రులు ఎంత మంచి వారైనను పాపంలోనే మనం పుట్టిన వారిగా ఉంటాము. కానీ ఇక్కడ నేను తెలుసుకునేది ఏంటి అంటే, మరి 1 సామెల గ్రంథం రాసిన పత్రికలో మరి ఆ గ్రంథంలో చూసినప్పుడు అక్కడ జెస్సీకి ఎంతమంది, మరి దావీదు వారి తండ్రి గురించి నేను మాట్లాడుతున్నాను. జెస్సీ అనే వ్యక్తికి నిజం చెప్పాలంటే 8 మంది కుమారులు ఉంటారు. కానీ అక్కడ మరి సామ్యూయల్ ప్రవక్త వచ్చినప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి, నేను ఎవరికి బలపరుస్తున్నానో ఈరోజు జాగ్రత్తగా వినండి. ఇదిగో అక్కడ ఏమి జరుగుతుంది అంటే, మరి సామ్యూయల్ గారు వచ్చి ఇదిగో నీ పిల్లలందరినీ తీసుకురా, నేను అభిషేకించబోతున్నాను అన్నప్పుడు మరి 7 మాత్రమే ఆ జెస్సీ అనే వ్యక్తి తీసుకొస్తాడు. 7 తీసుకొచ్చిన తర్వాత దేవాది దేవుడు చెప్పాడు 7లో ఒక్కరు కూడా కాదని, ఒకరి తర్వాత ఒకరిని రిజెక్ట్ చేస్తూ ఉంటుండగా అప్పుడు సామ్యూయల్ గారు అక్కడే కూర్చొని, అయ్యా నీకు ఇంతేమంది ఉన్నారా, నీకు 7 సంతానం ఉన్నారా అని అన్నప్పుడు ముందైతే 7 ఉన్నారని 7 తీసుకొచ్చి నిలబెట్టిన ఈ జెస్సీ ఏం చేస్తున్నాడంటే, మరి ఇంకొక కుమారుడు కూడా నాకున్నాడు, ఆయన మరి ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నాడని చెప్పినప్పుడు సామ్యూయల్ వెంటనే అతన్ని తీసుకురా, అప్పటి వరకు నేను ఇక్కడికి వెళ్ళి కదలను అంటాడు. అప్పుడు ఎప్పుడైతే దావీదుని తీసుకొస్తాడో, మరి తీసుకొచ్చిన తర్వాత ఆయన చూడంగానే యేసుప్రభు తండ్రి దేవుడు చెప్తాడు, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డ ఇతని, నువ్వు అభిషేకించు అంటాడండి. హల్లెలూయా. నిజమే. ఇక్కడ నేను ఆలోచన చేశాను, ఎందుకు ఆ 7 పాటుగా 8వ వ్యక్తిని జెస్సీ ఎందుకు తీసుకురాలేదు, ఎందుకు పెట్టలేదు అనేది ఒకటి. సరే, దూరంగా ఉన్నాడా, తృణీకరించబడ్డా, ఎందుకు ఆ చిన్న కుమారుడి పట్ల, మరి చిన్న కుమారుడా పెద్ద కుమారుడా అది తర్వాత విషయం అండి. కానీ ఈ కుమారుని ఎందుకు దూరంగా పెట్టాడు అనే క్వశ్చన్ మార్క్ అనేది నాకు కొన్ని సంవత్సరాలుగా, అంటే ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల ప్రశ్న నాకు ఉండేది. ఆ తర్వాత సరే తృణీకరించబడ్డాడేమో, సరే ఒక కుటుంబంలో ఒక్కొక్కసారి ఒకరికి తక్కువ విలువ ఒకరికి ఎక్కువ విలువ ఉంటుంది కదా, అంటే లోకంలో అలా మనం చేస్తున్నాం కదండి, మరి అలా ఉన్నాడేమో ఇలా అని చెప్పేసి నేను అట్లా కూడా అలా ఇంట్లో తృణీకరించబడిన వ్యక్తిని ఈ రీతిగా నువ్వు హెచ్చించావా అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఈ వాక్యం, నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని చెప్పినప్పుడు మరి నాకు అక్కడ ఒక మాట అర్థమైంది. ఏంటి అంటే, నాకు అర్థమైన మాట ఏంటి అంటే, నిజమేనండి, జెస్సీకి పుట్టిన వాడే, కానీ ఇక్కడ మరి ఆ జెస్సీకి పుట్టిన మిగతా 7 తల్లి ఒక వ్యక్తి అయితే మరి ఈ తల్లి వేరే అని నాకు డౌట్ వచ్చిందండి. నేను ఎవరిని ప్రశ్నించట్లేదు, ఎవరి దగ్గర నేను ఎవరిని ప్రశ్నార్థకరంగా నేను ఈరోజు చేయట్లేదు, కానీ నాకు అనిపించింది అందుకోసమే తృణీకరించబడ్డాడేమో. చూడండి, తర్వాత జెస్సీ ఏం చేశాడంటే, తన అన్నలకి, మరి డేవిడ్ అన్నలకి మరి బాక్స్ తీసుకెళ్లి ఇవ్వడానికి ఆ గొలియాతుతో యుద్ధం చేస్తున్న సమయంలో మరి ఇగో మీ అన్నలకి వెళ్ళి ఇది ఇవ్వాలి అన్నప్పుడు కూడా బిడ్డ తృణీకరించబడిన వాడే. ఎందుకు అంటే దానిలో ఒక రహస్యం ఉంది. అది ఏంటి అంటే, జెస్సీకి మరి ఉన్న మరి ఆ సంతానం, ఈ దావీదు అనే సంతానము, మరి అది ఎలాంటి సంతానమో ఒకసారి మనం ఆలోచన చేద్దామా. మరి దావీదు తృణీకరించబడిన సంతానం, మరి మనుషుల చేత ఎన్నిక లేని సంతానంగా ఉన్నాడు. మరి మీ అందరికీ అర్థమవుతుండొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తిని దేవాది దేవుడు అభిషేకించి మరి గొప్ప దావీదు మహారాజుగా అభిషేకించడం మాత్రమే కాదు, నా హృదయానుసారుడని గొప్ప మరి కీర్తనకారుడిగా మార్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా తృణీకరించబడినగా ఉన్నావా, నీ పుట్టుక రహస్యమే నీకు తెలీదా, అయినను పర్వాలేదమ్మా, ఈ రోజు ఈ ఒక్క సత్యం తెలుసుకుంటే నువ్వు చాలు. ఇదిగో నువ్వు వెళ్ళి నా తల్లిదండ్రులు ఎవరైనా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, నీ గతం గురించి నువ్వు ఆరా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి గ్రహించుకో, ఏంటి అంటే నువ్వు దేవుని బహుమానమై ఉన్నావు, నువ్వు దేవుని గర్భఫలమై ఉన్నావు, దేవుడిచ్చిన గొప్ప మరి దీవెనకరమైన పాత్రగా ఆయన చేతిలోనే అంబల పొదగా, మరి కీర్తనకారుడు 127వ అధ్యాయంలో రాస్తాడు, ఆయన చేతిలోనే నువ్వు ఆయన చేతిలో ఉన్న అంబుల పొదలోని ఒక బాణంలాగా ఈ లోకంలో వెళ్తున్న దురాత్మ శక్తులను నాశనం చేయడానికి దేవాది దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నేను వాడుకుంటాడని నువ్వు తెలుసుకున్నప్పుడు దేవాది దేవుని నామంలో నువ్వు ఘనపరచబడతావమ్మా. నా సొంత అనుభవాన్ని కూడా ఈరోజు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అదేంటి అంటే, ఇదిగో ఎలా మనము ఆయన చేతిలో చెక్కబడ్డాము అనేది నేను ఒకసారి ఆలోచన చేసినప్పుడు దేవాది దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మనమంట ఆయన అరచేతుల్లో చెక్కబడి ఉన్నామంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి బిడ్డ కూడా అండి, చూడండి, ప్రతి బిడ్డ కూడా ఆయన చేతులతో చెక్కబడిన వారమండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేతుల చేత చెక్కబడిన మనము మరి ఆయన అంటే, అవును, ఒకసారి ఆలోచించే
చేయండి, గర్భంలో పుట్టినది మొదలుకొని అన్నప్పుడు ఆ రూపం ఎలా వస్తుంది, ఆ తల్లి ఇస్తుందా, ఆ తండ్రి ఇస్తుందా, కేవలం ఆ తల్లి కేవలం సమయానికి ఆహారాన్ని మాత్రం తింటది. ఒకవేళ మరి డాక్టర్స్ కూడా మీరు గమనించారో లేదో, ఆ తల్లికి ఆరోగ్యం బాగుంటే, అంటే షీఈస్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద హెల్త్ ఇష్యూస్, హెల్త్ పరంగా ఆమెకి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే కేవలం విటమిన్ టాబ్లెట్స్, లైక్ ఎనర్జెటిక్ టాబ్లెట్స్, టానిక్స్ తప్ప మరి వేరే మెడిసిన్స్ ఏమీ ఇవ్వరండి ఆమెకి. కాకపోతే ఈ రోజులలో ఆ పోలియో టాబ్లెట్స్ అని అవని ఇవని మరి అలాంటి అంటే వైరస్ అట్లాంటివి ఏమి రాకుండా ఇచ్చే ఇంజెక్షన్లే బిడ్డకి కానీ ఆ తల్లికి కానీ ఇస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలి అంటే ఎలాంటి ఇది అది అని ఎలాంటి స్పెషల్ మెడిసిన్స్ కూడా డాక్టర్స్ ఇవ్వట్లేదు. అవును, కృత్రిమంగా మరి తయారు చేసే బిడ్డల కోసం మాత్రం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి మనం మెడిసిన్స్ ఇస్తారేమో. కానీ మరి దేవుని నామంలో మరి యథార్థంగా మరి గర్భం ధరించిన బిడ్డలకి నిజం చెప్పాలంటే కేవలం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తప్పించి ఏ టాబ్లెట్స్ ఇవ్వరండి. మరి ఎందుకు అంటే అది శ్రేష్టమైన బహుమానం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదని దేవాది దేవుడికి తెలుసు, అది డాక్టర్స్ కూడా తెలుసు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సమయానికి తినాలి, అదొక్కటే. ఎందుకంటే ఇద్దరి ఆహారం తినాలి కాబట్టి మరి ముందు తిన్న ఆహారం ఒక్కరికే పనికొస్తుంది. కానీ ఇప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరి ఆహారం తినాలనేది మాత్రమే తెలుసుకొని మరి వారు అట్లా శ్రేష్టమైన మరి మంచి శక్తినిచ్చే ఆహారాన్ని తింటారండి. మరి నిజం చెప్పాలంటే ఆహారం తింటే ఆకారం రాదు కదండి. ఇది మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. నిజమే, ఆకారాన్ని ఎలా దేవుడు తయారు చేస్తున్నట్టే ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము దేవాది దేవుడే తయారు చేసి పెడుతున్నాడు. కాబట్టి ఆయనే మరి మనల్ని చెక్కుతున్నాడు. అది ఎక్కడంటే తల్లి గర్భంలో రూపిస్తున్నాడు. ఆ గర్భంలో రూపించబడిన నువ్వు ఎలాంటి సంతానమైనా, ఎవరు లోకం నిన్ను గురించి ఏమనుకున్నానో నువ్వు మాత్రం గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అనే సత్యాన్ని గ్రహించాలని దేవాది దేవుడు నీతో చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి ఈ బలముతో, ఈ ధైర్యముతో మరి ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నా ఏంటి అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డ దేవుని బహుమానం. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం ప్రేమించవలసిన వారుగా ఉన్నాము, ఎవరిని ద్వేషించకూడదని ఈరోజు మరొక్కసారి సత్యాన్ని మీకు చెప్తున్నానండి. మరి చివరిగా మరి ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను కూడా ఒక్కొక్కసారి దేవా నా జీవితం ఏంటి, నా లైఫ్ ఏంటి దేవా, నేను ఎలా ఉన్నాను అలా ఉన్నానని బాధపడుతుంటే దేవాది దేవుడు ఎప్పుడు కూడా ఇదిగో నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను, నా పేరును ఆయన అరచేతిలో చెక్కి ఉన్నాడంట. చూడండి, రాస్తే తూర్చిపోతుందని మొన్న ఒక దైవజనుడు చెప్తున్నాడు. అది రాస్తే ఎందుకు చెక్కాల్సిన వచ్చిందంటే అది రాస్తే పోతుందట అండి, మరి రబ్బైనట్టు పోతుందంట. కానీ చెక్కితే మాత్రం అది పోదు, శాశ్వతంగా ఉంటుంది. ఇదిగో నీ పేరు, నీకు తల్లిదండ్రులు పెట్టిన పేరే కావచ్చు, ఎవరో పెట్టిన పేరే కావచ్చు, నీకు నువ్వుగా పెట్టుకున్న పేరే కావచ్చు, అది ఏ పేరైనా దేవాతి దేవుడు ఇచ్చిన పేరు. ఆ పేరుని దేవుడు నిన్ను మాత్రమే చెక్కుకోలేదు, ఆయన నీ పేరుని కూడా చెక్కి ఉన్నాడు. కాబట్టి ఆయన హృదయంలో నువ్వు ఉన్నావమ్మా. ఈరోజు ఈ రీతిగా మిమ్మల్ని బలపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డతో ఈరోజు నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈరోజు మీ కనని గర్భాలని దేవుడు తెరవబోతున్నాడు. ఆయన నూతనమైన సృష్టిగా మిమ్మల్ని మరొక్కసారి మీతో మాట్లాడుతుండగా మీరేమైనా తప్పు చేస్తుంటే క్షమించమని అడిగి భార్య భర్తలుగా అంగీకరించి అవును దేవాది దేవుడు చేసిన మరి ఆ గొప్ప కార్యము మీ ద్వారా జరుగులాగున మరి దేవుని దగ్గరే అంగలార్చమని బ్రతిమలాడుకుంటూ యేసునామములో మరి ముగించుకుంటూ ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం నైనా. ఈరోజు ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో నైనా, ఎవరెవరికైతే వారి తరపున వాళ్ళే కావచ్చు, వారికి ఒకవేళ గర్భఫలం అనేది లేకపోతేనైనా గర్భఫలం అనే శ్రేష్టమైన బహుమానాన్ని వారికి ఇచ్చి వారిని దీవించమని బ్రతిమలాడుతున్నాను. అంత మాత్రమే కాదు, ఎవరైతే తృణీకరించబడ్డారో ఇదిగో నా పుట్టుక భయంకరమైందని బాధపడుతున్నారు వారందరితో ఈరోజు నువ్వు మాట్లాడిన దేవా, బలపరిచిన దేవా, ఈ సత్యం నుండి వారు వెనుదిరగకుండా ప్రభా నీలో నాటబడిన వారిగా అయినా శ్రేష్టమైన నీ కుమారులుగా వారు జీవించలాగిన వారి జీవితాన్ని ఈ రోజు నుండి ప్రతిష్ఠించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ.